మనము మన గుడారములో నుండి ఏం తీసేసుకుందాం? దుర్మార్గతను తీసేసుకుందాం. ఆమేన్. ఇంకేం తీసేసుకుందాం? అపవిత్రతను తీసేసుకుందాం. ఇంకేం తీసేసుకుందాం? అవినీతిని మనం తీసేసుకుందాం. అలా ఉండగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అతని గుడారమును. మొదట నీ స్థితి ఇప్పుడు ఒకవేళ బహుశా చాలా ఇబ్బందికరంగా అప్పులలో ఉండి కూరుకుపోయినటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు. తినడానికి సరైనటువంటి తిండి లేని పరిస్థితి అయి ఉండొచ్చు. కనీసం వస్త్రాలు కూడా సరైన వస్త్రాలు కట్టుకోలేని పరిస్థితి అయి ఉండొచ్చు. కనీసం పిల్లల విషయంలో సరైనటువంటి వసతులు వాళ్ళకి కల్పించలేని పరిస్థితి అయి ఉండొచ్చు. నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నా, కొద్దిగా ఉన్నా కానీ నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా, పవిత్రతను విడిచిపెట్టకుండా, నీతిని విడిచిపెట్టకుండా ఆయన మాత్రమే హత్తుకుని ఉంటే యోబును దేవుడు మహాభివృద్ధి పరిచినట్లుగా ఇక్కడ కూడి ఉన్న మనందరిని దేవుడు మహా అభివృద్ధి కలగ చేయునుగాక. ఆమేన్.